నిలబెట్టిన దేవునికి, ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మనుషును పట్టుకునే మహాశక్తులు 4 ఉన్నాయి. ఆ 4 గురించి కూడా మీతో మాట్లాడాలని ఉదయకాలం నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా సందర్భాల్లో మనల్ని ఎవరైనా పట్టుకుంటే మనల్ని వదిలిపెట్టమని అడుగుతూ ఉంటాం. గట్టిగా పట్టుకుంటే ఊపిరి ఆడనప్పుడు, అయ్యా నాకు ఊపిరి ఆడడం లేదు, నన్ను విడిచిపెట్టమని మనం చెప్తూ ఉంటాం. అలాగే మన ఈ లోక జీవితంలో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, పట్టుకునేవి 4 బలమైనవి ఉన్నాయి. పట్టుకున్న వాటిలో 3 బలమైనవి మనల్ని నాశనం అయిపోవడానికి చూస్తే, 1 మనల్ని నిలబెట్టడానికి చూసేటువంటి శక్తి. ఈ 4 శక్తుల గురించి నేను క్లుప్తంగా ఉదయకాల సమయంలో వివరిస్తాను. ఈరోజు ఎన్ని శక్తుల గురించి అయితే మనం మాట్లాడుకోవాలో వాటిని నేను వివరించిన తర్వాత, ఒకవేళ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వచ్చే వారం కూడా మనం చూద్దాం. మనిషిని పట్టుకున్న మహాశక్తుల్లో మొట్టమొదటిది ఏదంటే పాపం. చెప్పండి, ఏంటి? పాపం. ఈ పాపం అంట మనుషుల్ని పట్టుకుంటుందట. తీయండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చదవండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకోండి. ఇక్కడ అంటాడు, అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు ఏమయ్యారంట? పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపమే మిమ్మల్ని ఏం చేస్తుందని చెప్పింది? పట్టుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది అట్లు చేయకపోతే పాపం చేసినట్లు కాదు దీని అర్థం. అది కాదు ఇక్కడ సందర్భం. మోషే అక్కడ ఉన్నటువంటి యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత, యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి తూర్పు, అంటే యోర్దాను అవతలకి వెళ్ళక ముందు తూర్పు భాగంలో ఉన్నప్పుడు 3 గోత్రాల వారు వచ్చారు. రూబేనీయులు, మనష్షే వారు, ఇంకొక అర్ధగోత్రం వచ్చి అన్నారు, అయ్యా ఇక్కడ మాకు పశువులు ఉన్నాయి, ఈ పశువులన్నిటిని మేపుకోవడానికి మాకు ఇక్కడ గడ్డి ఉంది, ఈ గడ్డి ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉంటాము అని చెప్పారు. అందుకు మోషే అన్నాడు, అలాగైతే మరి మీ సహోదరులు ఇంకా స్వాస్థ్యం పొందలేదు కదా, యోర్దాను దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నీ సహోదరులు స్వాస్థ్యం పొందుతారు. వారు స్వాస్థ్యము పొందేంత వరకు మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వారితో కలిసి యుద్ధము చేసి, వారు కూడా పురములన్నీ జయించిన తర్వాత, అంటే కనాను దేశాన్ని జయించిన తర్వాత మరలా మీరు తిరిగి వచ్చి ఇక్కడ మీరు స్వాస్థ్యంగా ఈ భూభాగాన్ని స్వతంత్రించుకోవచ్చు అన్నాడు. ఒకవేళ మీరు వీళ్ళతో వెళ్లకుండా, వారితో కలిసి యుద్ధము చేయకుండా, వారితో కలిసి యుద్ధములో పాల్గొనకుండా మీరు కనుక ఇక్కడే ఉండి గనక మీ స్వాస్థ్యాన్ని మీరు మొట్టమొదటిగా మీరు తీసుకుంటే గనక, అట్లు చేస్తే కనుక మీరు ఏం చేసినట్లు? పాపము చేసినట్లని అక్కడ మోషే అక్కడున్న 3 గోత్రాలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో మోషే వారితో చెప్తున్న మాట ఏంటంటే, అట్లు చేయని ఎడల మీరు పాపము చేసిన వారు అవుతారు. ఇది యెహోవా దృష్టికి ఏమవుద్దట? పాపము చేసిన వారు అవుతారు. కాక మీ పాపమే మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు ఆయన? పట్టుకొనును. ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపము మనుషుల్ని పట్టుకుంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు పాపము గురించి ఇలాగూ మాట్లాడారు. అసలు యాక్చువల్గా గ్రీకు భాషలో ఈ పాపాన్ని ఏమంటారంటే హమర్తియా అంటారు. హమర్తియా అనగా మిస్సింగ్ ద మార్క్ అంటారు. అంటే వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్లకుండా దారి తప్పడాన్ని ఏమంటారంటే మిస్సింగ్ ద మార్క్ అంటారు. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు పాపము గురించి నిర్వచించారు. చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ మాట చెప్పండి, ఏటంట పాపం? ఆజ్ఞాతిక్రమమే పాపం. వినండి, ఏంటి? దేవుడిచ్చిన ఏ ఆజ్ఞనైనా, దేవుడు చెప్పిన ఏ మాటనైనా మనము అతిక్రమిస్తే, మనము దాటితే, దేవుడు ఒక మాట చెప్పాడు, చెప్పినటువంటి ఆ మాటకు మనము జవదాటిన, అంటే ఆ మాటను మనం మీరినా కానీ దాన్ని ఏమంటారంటే పాపము అంటారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞాతిక్రమమే
పాపము. ఏదైనా వనములో ఆదాము అవ్వలు చేసిన పని ఇదే. దేవుడు తినొద్దన్న పండును వారు ఏం చేశారు? దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? మీరారు కాబట్టి దాన్ని ఏమన్నారంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పబడింది. రెండవదిగా మనం చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పాపం అనగా ఏమిటో అక్కడ చెప్పాడు, చదవండి. సకల దుర్నీతియు పాపమే. చెప్పండి. అయితే మరణకరణము కాని పాపము కలదు. వినండి, సకల దుర్నీతి ఏమిటంట? పాపము. బిడ్లారా వినండి, ఈ లోకంలో 4 రకాలైన నీతిలు ఉన్నాయి. నీతి అంటే ఏమిటి? స్టాండర్డ్ అంటారు, ప్రమాణము. నీతి అనగా ఏంటి చెప్పండి? ప్రమాణము. నీతి అనగా స్టాండర్డ్ ఎవరంటే, ప్రమాణం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో ఎవ్వరు కూడా అంత ప్రమాణము కలిగిన వారు లేరు. ఏ వ్యక్తిని చూసినా అంత స్టాండర్డ్లో మనకు ఎవరు కనపడరు. ఏదో ఒక లోపం ఉన్నవారే. పాత నిబంధన గ్రంథములో చూస్తే చాలామంది భక్తులు లోపం కలిగిన వారే. కొత్త నిబంధన గ్రంథములో చూస్తే చాలామంది లోపము కలిగిన వారే. ఒక్క యేసు ప్రభు వారినే దేవుడు ఒక ప్రమాణంగా నీతిగా పెట్టాడు. ఇప్పుడు ఈయన ప్రమాణం మనకి. ఎవరు? యేసు ప్రభు వారే ప్రమాణం. మరి ఈ ప్రమాణము తగ్గట్టుగా మనం ఉండాలి. అందుకే లోకములో 4 నీతులు ఉన్నాయి. ఒకటి మనం చదివాం, దాన్ని ఏమన్నాం మనం? దుర్నీతి అన్నాం. రెండవదిగా స్వనీతి. ఏం చెప్పండి? గట్టిగా చెప్పండి. స్వనీతి. స్వనీతి అంటే ఏమిటి? నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది నేను చేయడం. నాకు ఏదైతే తోస్తాదో, నేను ఏదైతే అనుకుంటానో, నాకు ఇష్టం వచ్చింది చేయడాన్ని దీన్ని ఏమంటారంటే స్వనీతి అంటారు. బైబిల్ ఎందుకు చెప్తుందో చెప్పమంటారా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనొద్దు అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు, సొంత నీతి మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే మనం నీతిమంతులము కాదండి, మనలో యథార్థత లేదండి. చాలా సందర్భాల్లో అనుకుంటాం, నేను అనుకున్నదే నేను చెయ్యాలి, ఇది నేను చెప్పిందే జరగాలి అని సొంత నీతి మనం ప్రదర్శిస్తూ ఉంటాం. దీనినే స్వనీతి అంటారు. రెండవదిగా దేవుని బిడ్డలారా, లోకనీతి. చెప్పండి, ఏ నీతి? లోకనీతి. ఏకిటి లోకనీతి అంటే, ఈ లోకనీతిలో కూడా చాలామంది మనకు చెప్తూ ఉంటారు, అయ్యా అప్పుడప్పుడు మనం అబద్ధం ఆడొచ్చండి, తప్పు లేదండి అని అంటూ ఉంటారు. ఇది లోకనీతి యొక్క సిద్ధాంతం. ఈ లోకనీతిని ఏమంటారంటే శుక్రాచార్య నీతి అని కూడా అంటారు. ఏమిటి శుక్రాచార్య నీతి అని అంటే గనక, ఆయన ఒక బలి చక్రవర్తి దగ్గరికి విష్ణువు వామన రూపంలో వచ్చినప్పుడు ఆయన 3 అడుగుల నేల అడుగుతాడు. అడిగినప్పుడు ఈ శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి ఒక ఉపదేశాన్ని చేస్తాడు. దీనిని లోకస్తులు ఏమంటారంటే దీన్ని లోకనీతి అంటారు. ఏమిటి అదంటే, అందులో చెప్పబడినటువంటి ఆ పద్యం ఏంటంటే, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగమందు బొంక వచ్చును నగము పొందదదిప అంటాడు. బొంక వచ్చును నగము పొందదదిప అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వారి జాక్షులందు అంటే స్త్రీల విషయంలో కానీ వైవాహికములందు, మనోళ్ళు అంటారు కదా 100 అబద్ధాలైనా ఏం చేయమంటారు? ఓ పెళ్లి చేయమంటారు కదా, అది ఇక్కడి నుంచే వచ్చింది. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణం పోయేటప్పుడు కానీ, ధనం పోయేటప్పుడు కానీ, గౌరవం పోయేటప్పుడు కానీ అబద్ధం ఆడవచ్చు అంటాడు. బొంకవచ్చును నగము నొందదదిప అంటాడు. అబద్ధం ఆడవచ్చు, ఇందులో ఏమాత్రము తప్పు లేదు అంటాడు. ఇది శుక్రనీతి, దీన్నే లోకనీతి అంటారు. మరి దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఈ శుక్రనీతి కానీ లేకపోతే ఈ లోకనీతి కానీ మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చెప్తుంది చెప్పమంటారా? మరి రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చదవండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన ఏం పొందమన్నాడైనా? ఒకటి ఏ నీతట? స్వనీతి. రెండవది లోకనీతి, దీనినే శుక్రాచార్యుడి నీతి అంటారు. మూడవది దైవనీతి. అంటే దైవనీతి గురించి మనం మాట్లాడితే తీయండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం తీయండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఇప్పుడు అంటాడు, నీవు చేయుచున్న ప్రతి దాని విషయంలో, నీ యొక్క జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పని విషయంలో, నీ వైవాహిక విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, ఏ విషయమైనా నువ్వు చేయుచున్న, దేవుని బిడ్డగా నువ్వు చేయుచున్న ఏ విషయంలోనైనా మొట్టమొదట మనం ఎవరి అధికారానికి అప్పగించుకోవాలంట? దేవుని అధికారమునకు అప్పగించుకున్న వాడే దైవనీతిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ నీతిలో ఉంటారు చెప్పండి? దైవనీతిలో ఉంటారు. దీనిని ఏమంటారంటే దైవనీతి అంటారు. నాలుగవదిగా మనం చూస్తే దుర్నీతి. ఇందాక మనం చదివాం కదా, సకల దుర్నీతి పాపం అని చెప్పాడు. ఏ పాపం? ఏమంట? సకల దుర్నీతియు పాపమేనాడు. ఏంటి దుర్నీతి అని మనం ఆలోచన చేస్తే, మీకు ఉదాహరణ తప్పుగా అర్థం చేసుకోకండి, మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఒక భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, ప్రతిరోజు పోట్లాడుకుంటున్నారు. ఈ పోట్లాడుకుంటున్నటువంటి సమయంలో పక్కన పెద్ద ఆయన వచ్చానండి, ఏంట్రా ప్రతిరోజు కొట్టుకుంటున్నారు, ఏంట్రా మీకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది, ఎందుకు అలా కొట్టు చచ్చిపోతున్నారు మీరు, ఒక్కరోజు కూడా మీరు నెమ్మదిగా ఉండలేదంటే, ఏం పురుషుడు అంటున్నాడు, భర్త అన్నాడు, ఏం చెప్తాం బాబాయ్, ప్రతిరోజు నన్ను విసిగిచ్చేస్తుంది, నా ప్రాణాన్ని విసిగిచ్చేస్తుంది, ప్రతిరోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుందంటే, అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడు, ఓరే ఒక్క భార్యనే కంట్రోల్ చేయలేక నువ్వు చచ్చిపోతున్నావు, నేను చూడరా 3 భార్యలను కంట్రోల్ చేస్తున్నాను అంటున్నట్టు. ఎంతమందినంట? ఇటు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఎవరు చేసేదే పనికిమాలిన పని? ఎవడు? ఈ పెద్ద ఆయన. మళ్ళీ అంటాడు, నువ్వు ఒక్కరిదానివే కంట్రోల్ చేయలేకపోతున్నావు, నేను ఎంతమంది కంట్రోల్ చేస్తున్నాను అన్నాడు. 3 అంటే 3 భార్యలు చేసుకున్నాడు వీడు. అంటే ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ప్రస్తుత సమాజం ఎలాగా ఉందండి, చేసే ప్రతి పనికిమాలిన పని గొప్పగా చెప్పుకునే రోజులు వచ్చినాయి ఈ రోజులు. ఇప్పుడు లోకం ఎలాగుందో చెప్పమంటారా? దుర్నీతిగా బయలుదేరుతుంది. లోకమంతా ఎందులో ఉందంటే దుర్నీతిలోనే ఉంది. ఇప్పుడు వీడు చేసే చెడ్డ పనులు, వీడు చేసే పనికిమాలిన పనులు, నేను ఎంత తాగానో తెలుసా అంటాడు. తాగడమే తప్పు, కానీ వీడు అంటాడు గొప్పగా, ఈ రాత్రి నేను ఎన్ని తాగానో తెలుసా, ఈ రాత్రి నేను ఎంత చేశానో తెలుసా. దొంగతనం చేయడమే తప్పు, కానీ వీడు అంటాడు, నేను ఎంత దొంగతనం చేశానో నీకు తెలుసా, నేను ఎంత దొంగనో నీకు తెలుసా అంటాడు. గంజాయి తాగడం తప్ప ఒప్ప చెప్పండి, కానీ వీడు అంటాడు, నేను ఎంత తాగానో తెలుసా అంటాడు. సో ఇలాంటివన్నీ ప్రస్తుత లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసే పాపాలని గొప్పగా చెప్పుకోవడాన్ని దుర్నీతి అంటారు. చేసేవి చెడ్డ పనులు, చేసేవి చెడు పనులు. ఈ చెడు పనులను, చెడ్డ పనులను వీళ్ళు ఎలాగ చెప్పుకోవడం మొదలెడుతున్నారు? ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నారు. గొప్పగా చెప్పుకోవాల్సిన ఏంటో చెప్పమంటారా? నేను ఎంత త్వరగా దేవుని మందిరంకి వచ్చానో తెలుసా, ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని గొప్పగా చెప్పుకోవాలి. నేను ఎన్ని గంటలు మోకాళ్ళేసి ప్రార్థన చేశానో తెలుసా, నేను ఎంతమందికి సహాయం చేశానో తెలుసా, నేను ఎంతమందికి సువార్త చెప్పానో తెలుసా, ఎంతమందిని నేను ఆదరించానో తెలుసా, ఎంతమందికి నేను దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడి వాళ్ళ జీవితాల్లో ఎంత సఖ్యతపరిచానో తెలుసా, ఎంతమంది భార్య భర్తలు కలిపానో తెలుసా, ఎంతమంది జీవితాలను నేను కాపాడానో తెలుసా, ఎంతమందికి నేను దీవెనకరంగా ఉన్నానో తెలుసా, ఎంతమందిని నేను చక్కగా వారి జీవితాలను మేలుకరంగా చేశానో తెలుసా అని గొప్పగా చెప్పుకోవలసింది పోయి, ఇప్పుడు నేను ఎంత తప్పు చేశానో తెలుసా, నేను ఎంత దాగానో తెలుసా, ఇంకొకరు అంటారు నేను ఎంతమందిని కొట్టానో తెలుసా, నేను ఎంత రౌడీనో తెలుసా అని గొప్పగా చెప్తుంటాడు. ఇది రౌడీ అంట. రౌడీతనం మంచిదా చెడ్డదా? నన్ను చూస్తే గడగడా వణుకుపోతారు తెలుసా అంటాడు ఒకడు. దుర్నీతి. నేను చూసి భయపడిపోతాను. నువ్వు ఏమన్నా జంతువువా, పశువువా, క్రూర మృగానువా? మానవుడివి. చాలామంది ఆడవాళ్ళు అంటారు, నన్ను చూస్తే గడగడగడ వణుకుపోవాలంటారు. నువ్వు పశువువా, మనిషివా? మనిషికి ఇచ్చిన లక్షణం ఏడో చెప్పమంటారా? నిన్ను చూసిన వాళ్ళు, మన పొరుగు వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు ఆయన. కానీ నన్ను చూస్తే వణుకుపోతారు తెలుసా అంటే, నువ్వు ఒక క్రూర మృగంతో, ఒక పైచాచిక పశువుతోటి, మంచి చెడ్డలు తెలియని పశువుతో పోల్చుకుంటారు చాలామంది. ఇది గొప్పగా చెప్పుకుంటారు. నా నోరంటే ఏటో తెలుసా అంటారు కొంతమంది. అంటే చేసేవే, మాట్లాడేవే బూతు మాటలు, మాట్లాడేవే చెడ్డ మాటలు, దాన్ని ఎలా చెప్పుకోవడం మొదలెడతారు? గొప్పగా చెప్పుకోవడం మొదలెడతారు. దీన్ని ఏ నీతి అంటారు? ఎవరు మాట్లాడతలేదు. మన దుర్నీతి బ్యాచ్ వాళ్ళం కాదు, దైవనీతి బ్యాచ్ వాళ్ళం. అలాగన్న వాళ్ళందరూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎన్ని నీతులు చెప్పాను ఇప్పుడు నేను?
ఒకటి స్వనీతి, రెండవది లోకనీతి, మూడవది దైవనీతి, నాలుగవది దుర్నీతి. సకల దుర్నీతి ఏమన్నాడు? పాపము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పాపం అంటే ఏం చెప్పాను నేను? నెంబర్ 1 ఆజ్ఞాతిక్రమమే పాపము, రెండవది సకల దుర్నీతియు పాపం, మూడోది కూడా చూద్దాం. చూడండి, మూడోది కూడా ఒకసారి మనం చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు వినిన ఎడల తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక. వినండి, మూడవది విశ్వాస మూలము కానిదేదో అది పాపము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకటి నేను చెప్పాను, ఏంటంటే పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, రెండవది సకల దుర్నీతి పాపము, మూడవది విశ్వాసము కానిదేదో అది పాపం. మనలో విశ్వాసము లేకపోతే మనము పాపం చేసిన వారితో సమానం. ఏంటంటే విశ్వాసం? దేవుని మందిరానికి వస్తున్నావు కదా, పాస్టర్ గారు ముఖం చూసి వెళ్ళిపోవడానికి రాకూడదు, లేకపోతే నీకు నచ్చిన వారి ముఖం చూసి వెళ్ళిపోవడానికి రాకూడదు. ఎందుకు వస్తున్నావు దేవుని గుడికి? దేవుని సన్నిధికి ఎవరు ఎందుకు వస్తున్నాం అంటే, దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే కనుక దేవుడు ఇక్కడ ఉన్నాడనియు, ఆయన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఫలము దయచేయువాడైన మనం నమ్మవలను కదా అంటాడు. విశ్వాసం లేకుండా నేను చాలా సందర్భాలు అంటాను, అయ్యా చేతులు ఎత్తి పైకి అల్లెలయ్య చెప్పమంటే ఒకటి లేచి అంటాడు ఎలవయ్యా ఎలవయ్యా అంటాడు. కొంతమంది ఎటకారంగా చెప్తారు, కొంతమంది ఏలాకోలంగా చెప్తారు. హల్లెలూయా చెప్పినప్పుడు దేవుణ్ణి నేను స్తుతిస్తున్నానన్న విశ్వాసము హృదయంలో ఉండి 2 చేతులు పైకెత్తినప్పుడు ఆ విశ్వాసమే దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు చేతులు పైకెత్తి ఎలవయ్యా పోవయ్యా హల్లెలూయా అన్నట్టుగానే ఉంటుందిలే, అందరితో పాటు ఎలవయ్యా ఎలవయ్యా అనే రకం అయితే కనుక మనం ఎందుకు వస్తున్నామో మనకి తెలియదండి. విశ్వాసము లేకుండా దేవుని గుడికి రాకూడదండి. విశ్వాసము లేకుండా దేవుడి గుడికి ఎవడైతే వస్తే వాడు దేవునికి ఇష్టడుగా ఉండరండి. అంతే వాక్యం చెప్తుంది కదా. ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది అసాధ్యము, దేవుని దగ్గరికి వచ్చిన వారు ఆయన ఉన్నాడనియు ఆయన వారికి ఫలము దయచేయుచున్నాడని నమ్మవలెను కదా అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. వచ్చిన వారందరికీ, విశ్వాసంతో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఏం దయచేస్తాడట? ఫలము దయచేస్తాడు. ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదివితే బిడ్లారా, విశ్వాస వీరుల జాబితా కొరస చెప్పబడింది. విశ్వాసం లేకుండా నువ్వు ఏ మందిరంలో కూర్చున్నా, మరలా చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా విశ్వాసం లేకపోతే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడం. కానీ విశ్వాసము కలిగి ఒక చిన్న పాద్రి గారు అరుగులో పెట్టుకుంటున్నా, చెట్టు కింద పెట్టుకుంటున్నా, పాకలో పెట్టుకుంటున్నా, మనకలాంటి ఒక బిల్డింగ్లో పెట్టుకుంటున్నా, విశ్వాసము కలిగి నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నాను, నా దేవుడు కార్యం చేస్తాడు, ఫలము దయచేస్తాడు నమ్మకంతో నువ్వు కూర్చుంటే, నువ్వు ఎక్కడ కూర్చున్నా విశ్వాసంతో కూర్చున్నా నీ జీవితంలో నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసముతో దేవుని మందిరంలోనికి వచ్చావు. దేవుని బిడ్డ, మందిరాలు ప్రాబ్లం కాదు, సేవకుడు ప్రాబ్లం కాదు, లేకపోతే ఆవరణం ప్రాబ్లం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు ప్రాబ్లం కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రాబ్లం కాదు, నీదే ప్రాబ్లం. ఏదో ప్రాబ్లం చెప్పమంటావా? అసలు నీకు విశ్వాసం లేకుండా వచ్చి కూర్చుంటున్నావు. ఎవరినో మెప్పిద్దామని, ఎవరికో ముఖం చూపిద్దామని వచ్చి కూర్చోవడం వల్ల నీకు మేలు జరగదు. విశ్వాసము లేకుండా నువ్వు ఉండడం అనేది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాస మూలము కానిదేదో అది కూడా ఏంటంటే చెప్పండి, పాపము అంటుంది. సో ఇప్పటికని చెప్పాను 3. 1 ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతియు పాపము, మూడవది విశ్వాస మూలము కానిదేదో పాపము. 4వ తీయండి చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. వినండి, అంటే మూర్ఖుని యొక్క యోచన ఏంటంట? పాపం. మూర్ఖుని యొక్క మదిలో మంచి ఆలోచనలు పుట్టవండి. ఎప్పుడు పుట్టినా చెడు ఆలోచనలు పుడతాయి. వాడికి పుట్టినటువంటి ఆలోచన ఏది ఎదుటివారి పట్ల మంచిగా ఉండదు. ఎదుటివారు పాడైపోవాలి, ఎదుటివారు చెడిపోవాలి,
నేనే బాగోవాలని మూర్ఖంగా మనం ఆలోచన చేస్తే కనుక మూర్ఖంగా పుట్టిన ప్రతి యోచన కూడా ఏంటంటే చెప్పండి, పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూర్ఖుడు అంటేనే అక్రమంగా వక్రంగా నడిచేవాడు, చెడును బాగా ప్రేమించేవాడు, మంచిని ద్వేషించేవాడు. అందుకే వీడి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమండి దేవుని బిడ్డలను మూర్ఖులుగా ఆలోచించకూడదు. మంచి చెడులను బేరుజు వేసుకోవాలి. మంచేదో చెడేదో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతే మనం ఆలోచన తీసుకోవాలి. నీ ఆలోచన మంచిదైతే అది పాపము కాదు, మూర్ఖంగా ఆలోచిస్తేనే అది పాపం. మూర్ఖంగా ఆలోచించడం అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నేను మా 60 గజాల స్థల వీధిలోకి వెళ్తుంటే అక్కడ మాకు బాగా కుక్కలు ఎక్కువ ఉంటాయండి. మాకు కాపలు ఏముంటాయంటే కుక్కలు ఉంటాయి. ఎవరు వచ్చినా కానీ మంచి కుక్కలు ఉంటాయి మాకు. ఆ కుక్కలు వెళ్తున్నప్పుడు నన్ను గరిచాయి, పెక్కట్టు గరిచాయి. బాధతో ఉన్నాను. ఆడితే అన్నాను, ఒరే బాబు వెళ్ళకరా బాబు, ఆ వీధిలోకి వెళ్తే ఏం గరిచేస్తున్నాయి కుక్కలు. 60 గజాల వీధిలోకి వెళ్ళకనైనా కుక్కలు గరిచేస్తున్నాయంటే వాడు నా మాట ఎరకుండా 60 గజాల స్థలాల్లోకి ఎదిరి నన్ను ఒక కుక్క గరిచింది, వాడు 4 కుక్కలు గరిచేసింది అనుకోండి. ఇప్పుడు ఆయన ఏమంటాం చెప్పండి? ఆయన ఏమంటాం? చెప్పినా వినని వాడిని ఏమంటాం? వీడికి ఎలాంటి ఆలోచనలు వస్తాయంట, మూర్ఖుడికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవడ మాట విన్నా నేను సీతయ్య అంటాడు వీడు. ఎవడ ఆలోచనకు వీడికి అవసరంలా. ఈ మూర్ఖంగా ఆలోచించేవాడు ఆలోచన పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినండి, 4 చెప్పాను. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి, తర్వాత విశ్వాసము కానిదేదో అది పాపం, 3వది మూర్ఖుని యోచన పాపం, 4వది 5వ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ చదువునా. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. వినండి ఈ మాట, మేలైనది చేయనెరిగియు అలాగు చేయకపోవడం అంటే ఏంటంట? పాపం. ఎదుటివారికి నీ చేతనైంది నువ్వు మేలు చేయడం, ఆ మేలు నువ్వు చేయలేదనుకోండి, దేవుని బిడ్డలంగా మనం ఏం చేసిన వారమంట? పాపము చేసిన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ చేతనైనంత మట్టుకు మనం ఎదుటివారికి ఏం చేయాలంట? సహాయము చేయాలి. ఒకవేళ ఆ మేలు నీ ద్వారానే కలుగుద్ది, నీవే చేయగలవు, ఆ మేలు నీ ద్వారా అయితేనే అవుతుంది అని ఒకవేళ ఆ మేలు నీవు చేయగలవన్న సంగతి నీకు తెలిసిండు కూడా మేలు చేయకపోతే, మాట సహాయము చేయకపోతే, చాలామంది అండి మీరు మాట చెప్తే అక్కడ పని అవుతుంది. చాలామంది కానీ మీరు వెళ్ళి పరిచయం చేస్తే పని అవుతుంది. మీరండి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మేలు ఎదుటి వారికి నీ చేతనైనంత మేలు నువ్వు చేయగలిగి ఉండి కూడా నువ్వు చెయ్యకపోవడం అనేది పాపం అనే వాక్యం సెలవిస్తుంది. ఈ పాపం అంటండి ఇది పట్టుకుంటుంది అట్టండి. ఏ పాపాలని చెప్పాను నేను? ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, విశ్వాసము మూలము కానిదేదో అది పాపము, మూర్ఖుని యొక్క యోచన పాపము, మేలైనది చేయనెరిగియు అలాగు చేయక ఉండుట పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పాపం అంట మనల్ని ఏం చేస్తుందట? పట్టుకొనును అని వాక్యం సెలవిస్తుంది. పాపం పట్టుకోవడం ఏంటండి? మీకు తెలుసా, 1970వ సంవత్సరంలో దశకంలో మా చిన్నతనంలో బెల్లా రంగా అనేవాళ్ళు ఇద్దరు దొంగలు ఉండేవారు, నేరస్తులు. భారతదేశాన్ని గడగడలాడించిన నేరస్తులు వాళ్ళు. సినిమా కూడా వచ్చింది, ఈ బెల్లా రంగా అనే దాని మీద కూడా సినిమా వచ్చింది. ఏంటి వీళ్ళంటే చిల్లర నేరగాళ్ళు అండి వీళ్ళ ఢిల్లీలో చిల్లర నేరాలు చేస్తూ ఉండేవారు, దొంగతనాలు అవి ఇవి చేస్తూ ఉండేవారు. వీళ్ళు జైలుకి వెళ్తుండేవారు, జైలుకి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయ్యేవారు, మళ్ళీ బెయిల్ మీద విడుదలై వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రోజు నేను ఇద్దరు అనుకున్నారట, ఎప్పుడురా ఎంతకాలంరా మనం చిన్న దొంగతనాలు చేస్తాం, దేశమంతా ఉలిక్కుపడి, ఢిల్లీ అంతా ఉలిక్కుపడి ఒక గొప్ప ఏదైనా నేరం చేద్దామని ఇద్దరు తలంచారట. ఒక రోజున ఆ మిలిటరీ ఆఫీసర్ కమాండరు, ఒక పెద్ద కమాండర్ యొక్క కొడుకు కూతురు, వాళ్ళిద్దరూ ఆ మిలిటరీ జీప్ మీద బయటకు వస్తున్నారు. ఈ బెల్లా రంగా అనేవాడు ఇద్దరు కూడా వాళ్ళని చూశాడు. వాళ్ళని చూసి ఏం చేశారు చెప్పంటారు? వాళ్ళని ఫాలో అయ్యారు.
ఊరు దాటిన తర్వాత దేవుని బిడ్డలారా జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళిద్దరు పిల్లల్ని అటకాయించి వాళ్ళ కారును పక్కబెట్టి వీళ్ళ కారులో ఎక్కించుకున్నారు. అడవిలోకి తీసుకువెళ్ళారట. అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, కుర్రోడు చిన్నోడు, అమ్మాయి పెద్దది, చాలా అందగత్తే. ఈ కుర్రోడిని ఏం చేశారంటే, కుర్రోడిని కట్టేసి ఆడి కళ్ళ ముందే వాళ్ళ అక్కను పాడు చేయడం ప్రారంభించారు. వీళ్ళ అక్కను పాడు చేయడం ప్రారంభించిన వీడు తట్టుకోలేక నానా కేకలేస్తుంటే, వీడు కేకలేస్తున్నారని చెప్పి తమ్ముడిని పొడిచి చంపేశారు. పొడిచి చంపేసిన తర్వాత ఈ అక్కను ఏం చేశారంటే మానభంగం చేశారు. ఇద్దరూ మానభంగం చేశారు. మానభంగం చేసిన తర్వాత బయటికి వెళ్తే ఈ అమ్మాయి మళ్ళా చంపేస్తుంది, మనల్ని చంపేస్తారని చెప్పి పెద్ద బండరాయి తీసుకుని ఆ అమ్మాయి తల మీద కొట్టి చంపేశారు. దేశమంతా ఉలిక్కిపడింది. ఒక మిలిటరీ ఆఫీసర్ కూతురు కొడుకు చనిపోయారు. ఎవరు చంపారు, ఎవరు చంపారు ఎవరికీ తెలియదు. వీళ్ళు ఏమి ఎరగనట్టుగా మళ్ళీ బయటకు వచ్చారు, చక్కగా తిరిగేస్తున్నారు. చక్కగా తిరుగుతున్నారు. కానీ ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద పెద్దగా యాజిటేషన్ తీసుకొచ్చారు. అయ్యో, ఒక మిలిటరీ ఆఫీసర్కే దిక్కు లేకపోతే సామాన్యమైన పని ఏమైపోద్ది, ఏంటి ఇలా చేశారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ నేరస్తులను పట్టుకుంటారా లేదా అని చెప్పి పెద్ద పెద్ద ధర్నాలు చేస్తూ ఉంటుంటే వీళ్ళకి భయం కలిగిందట. అయ్యో, ప్రభుత్వం వారు గాలిస్తున్నారు, చట్టం గాలిస్తుంది, పోలీసు వాళ్ళు గాలిస్తున్నారు, దేశమంతా మనల్ని చూస్తున్నారు, ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే క్రాపులు మార్చుకొని బట్టలు మార్చుకొని తిరగడం మొదలెట్టారట. టీవీ ఛానల్స్ గట్రా ఏమీ లేవు కదండి, వార్తాపత్రికల్లో వాటిలో వీటిలో ఈ నేరం ఎవడు చేశాడో ఎవడో పట్టుకోలేకపోతున్నారని చెప్పేసరికి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఎలాగైనా వీళ్ళు తప్పించుకోవాలని చెప్పి గుండ్లు కొట్టించుకొని తిరగడం ప్రారంభించారట. ఒక ఆయన అన్నాడు, నేరస్తులను పట్టుకోవడానికంట కొన్ని సూత్రాలు ఉంటాయట. ఓ 3 సూత్రాలు చెప్పాడు. నెంబర్ 1, నేరం చేసిన వాడు కళ్ళు ఎప్పుడూ కూడా నేరుగా ఎదుటి వ్యక్తిని చూడలేరట. అందుకే నేరం చేసిన వాడు కళ్ళల్లో కళ్ళబెట్టి చూడలేరు. రెండవదిగా చెప్పాడు, వాడి శరీరం యొక్క యాటిట్యూడు కంగారుగా ఉంటుందంట. అందుకే పెద్దోళ్ళు అంటారు కదా, ఇద్దరు గుమ్మడికాయ దొంగ అంటే ఏంది అడుగుంటున్నావు అంటారు కదా, వీడు చాలా చాలా కంగారుగా ఉంటాడట. మూడవదిగా ఆయన అన్నాడు, ఎంత గొప్ప నేరం ఎవడు చేసినా కానీ, ఎంత తెలివిగా నేరం చేసినా కానీ ఏదో ఒక చిన్న క్లూ వదలకుండా వెళ్ళడంట ఈ దొంగ. ఈ మూడింటిని బట్టి పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా నేరం చేసినట్టు పట్టేసుకుంటారు. సరే, వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారంటే తప్పించుకుని తిరగడం మొదలెట్టారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఇక వీళ్ళకి అర్థమైపోయింది, ఎలాగోలాగా దొరికేస్తాం మనం, ఈ ఊరు నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామని ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చి వీళ్ళు తప్పించుకోవడానికి, వీళ్ళు ఎవరిని చంపాడు, మిలిటరీ వాళ్ళ అమ్మాయిని చంపాడు కాబట్టి మిలిటరీ డ్రెస్ వేసుకుంటే ఎవడో మనల్ని తప్పు పట్టుకోవడానికి చెప్పి వీళ్ళ మిలిటరీ డ్రెస్ వేసుకుని ఆ ఢిల్లీలో ముంబై వైపు వెళుతున్నటువంటి ట్రైన్ ఎక్కాలని చెప్పి ఒక ట్రైన్ ఎక్కేశారు. వీళ్ళిద్దరు కూడా ట్రైన్లో దిగిలిపోయారు. వీళ్ళ దరిద్రం చూడండి, వీళ్ళు ఎక్కిన ట్రైన్ ఎవరిదంటే మిలిటరీ వాళ్ళు వెళ్తున్న ట్రైన్. ఈ మిలిటరీ వాళ్ళు వెళ్తున్న ట్రైన్ వెళ్ళేసరికి వీళ్ళు మిలిటరీ డ్రెస్లో ఉన్నారు కాబట్టి అందులో ఉన్న ఒక రెజిమెంట్ లీడర్ అడిగాడు, ఎవడరా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడట. అయ్యా, పలానా రెజిమెంటు పలానా చోట మేము ఉన్నామని చెప్పారట. ఏది మీ ఐడి కార్డులు చూపించండి అన్నాడట. ఐడి కార్డులు చూపించమంటే ఐడి కార్డులు అంటే అక్కడ ఉన్నాయండి తీసుకొస్తామంటే ఈ లోపల అందులో ఉన్నవాడికి ఒక డౌట్ వచ్చిందట. మన మిలిటరీలో ఉన్న ఒక ఆయన మరి కెప్టెన్ గారి యొక్క కూతుర్ని కొడుకుని చంపిన వాళ్ళు వీళ్ళలో ఉన్నారేమని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గన్న తీసుకొచ్చి మడం తిప్పి డొక్కలో పెట్టి ఒక 2 పోట్లు పొడిచాడట. పోట్లు పొడవగానే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు చేసే నేరం బయటకు ఒప్పుకున్నారు. ఆ బిల్లా రంగాలు మేమే ఆ తప్పు చేసాం, మేమే ఆ అమ్మాయిని మేము మానభంగం చేసి చంపేశాం, మేమే ఆ కొడుకుని పొడిచి చంపేశాం అనేసరికి వాళ్ళిద్దరికి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష తీసే ముందు రోజున ఆ రాత్రి రంగా అన్నవాడు ఏడవడం ప్రారంభించాడట. ఏడుస్తున్నాడట, కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడట. ఏం ఉపయోగం? వీడు చేసిన పాపం వీడిని ఏం చేసింది చెప్పండి. అందుకేనే ప్రభు వాక్యం చెప్తుంది, బిడ్డలారా, పాపం మనుషుల్ని పట్టుకుంటుందట. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడా నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావన్నాడు. పాపం ఎవరిని వదిలిపెట్టదటండి. పాపం ప్రతి ఒక్కరిని పట్టుకుంటుందట. ఈ ప్రపంచంలో మనుషులు పట్టుకునే మొదటి మహాశక్తి పాపం. ఏదో ఒక రూపంలో మనల్ని పట్టుకుంటుందంట బిడ్డలారా. పాపం ఏం చేస్తుందో
ఎలాగూ చేస్తుందో నేను కొన్ని వచనాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దుష్టిని దోషములు వానిని చిక్కులలో పెట్టును, వాడు తన పాప పాశముల వలన ఏం చేయబడతాడట? బంధించబడును. సేమియా పాశాలు కాదు, నోట్లోకి వెళితే మింగేయడానికి. ఏ పాశాలంటే ఈ పాప పాశములు. పాప పాశాలు ఏం చేస్తాయంట? మనల్ని బంధిస్తాయి. బంధించడం అంటే కట్టేస్తాయి. అంటే పాపము మనలను తాడుతో కట్టేస్తుంది, బంధిస్తుంది, వదిలిపెట్టదు. పాపం చేసిన వారు ఎవరినైనా ఈ తాడు, పాపం అనే తాడు ఏం చేస్తుందట? బంధిస్తుంది. రెండవదిగా చూడండి దేవుని బిడ్డలారా, తీయండి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. ఈ దోషములంట, వినండి, ఈ దోషములంట తరిమి ఏం చేస్తున్నాయంట? పట్టుకున్నవి కాబట్టి నేను తల ఎత్తి ఏం చేయలేను అంటున్నాడు ఆయన, చూడలేను అంటున్నాడు. తరిముతున్నాయి అంటే పాపానికి ఏమున్నాయి అన్నమాట? కాళ్ళు ఉన్నాయి. పట్టుకున్నాయి అంటే కనుక పాపానికి ఏమున్నాయి అన్నమాట? చేతులు ఉన్నాయి. వినండి, పాపము తాడులాగా బంధిస్తుంది. పాపము మనల్ని, కాళ్ళు ఉన్నాయి దానికి, అవి మనల్ని ఏం చేస్తుంది? తరుముతుంది. పాపానికి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది. యెషయా గ్రంథం తీయండి, మరొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి అంటాడు. చాలండి, చాలు. మా పాపము మా మీద ఏం పలుకుతున్నాయంట? సాక్ష్యము పలుకుతున్నాయంటే పాపానికి ఏముందన్నమాట? ఇప్పుడు చెప్పండి, పాపం మనల్ని ఏం చేస్తుంది? బంధిస్తుంది. పాపం మనల్ని ఏం చేస్తుంది? తరుముతుంది. పాపం మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపం మన గురించి ఏమిస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. అంటే పాపము మనలను పట్టుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. పాపమే మనల్ని తినేస్తుంది, జాగ్రత్త. ఎలాగో చెప్తాను. మీకు తెలుసా, ధ్రువపు వెలుగుబంటి, దీన్ని పోలార్డ్ బేర్ అంటారు. దీన్ని పట్టుకోవడం వేటగాళ్ళకి చాలా కష్టం అండి. దాన్ని ఎదురుగా వెళ్తే చంపేస్తుంది. అది అంత పవర్ఫుల్ పోలార్డ్ బేర్. దాన్ని ఎలా పట్టుకుంటారో చెప్పమంటారా? ఒక వేటగాడు ఒక కత్తిని తీసుకొస్తాడు, బాగా దాన్ని నూరతాడు. నూరి రెండు వైపుల పదునుగా నూరి దాన్ని ఒక కోడిని చంపుతాడు. కోడి రక్తాన్ని దానికి పోస్తాడు. పూసి దాన్ని ఎండబెడతాడు. ఎండబెట్టిన తర్వాత మొట్టమొదటిగా కత్తికున్న రక్తం ఎండిపోతుంది. ఆ తర్వాత దాన్ని వేటాడదాము అనుకున్నటువంటి మరుసటి రోజు ముందు మరొక ఫ్రెష్గా ఇంకో కోడిని చంపుతాడు. కోడిని చంపి ఫ్రెష్ రక్తాన్ని దాని మీద వేస్తాడు. వేసి దాన్ని ఆ మంచు గడ్డల్లో గుచ్చుతాడు. ఈ స్మెల్కి ఈ పోలార్ బేర్ ఏం చేస్తాడంటే, ధ్రువపు వెలుగుబంటి తెల్లగా ఉంటుంది, బొచ్చుతో ఉంటుంది చూడండి. అదేం చేద్దంటే వాసన చూసుకుంటూ ఆ కత్తి దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత వాసనకి అది ఏం చేస్తుందంటే స్మెల్ పీలుస్తుంది. పీల్చిన తర్వాత అబ్బా చాలా ఫ్రెష్గా ఉంది, కమ్మగా ఉందని నాకడం ప్రారంభిస్తుంది. ఈ పైన పూసినటువంటి ఈ రక్తం ఉంది, అది కరిగిపోయి ఇప్పుడు ఏది బయటకు వస్తుందంటే ఎండిపోయిన రక్తం వస్తుంది. ఎండిపోయిన రక్తం ఎప్పుడైతే వచ్చిందో, నాకే కోల్ది ఇంకా రక్తం వస్తుంది అనుకుని అది ఏం చేస్తుంది చెప్పమంటారా? అలాగ నాకుతూ ఉండగా ఆ కత్తుకున్నటువంటి ఆ పదునైనటువంటి ఆ చివర్ల ఆ నాలుకను రెండు ముక్కలుగా కోసి దాని నాలుకమ్మట రక్తము కారుతున్నా కానీ పోతున్నా కానీ అది ఏం చేస్తుందంటే నాకుతూనే ఉంటుంది. అది అనుకుంటుంది నాకు రక్తము దొరికిందని అనుకుంటుంది, కానీ తన రక్తము తనే నాకుతూ ఆఖరికి రక్తము పోయి అక్కడే సొమ్మసిల్లి పడిపోద్ది. ఆ విధంగా వేటగాడు వచ్చి ఆ ధ్రువపు ఎలుగుబంటిని పట్టుకుంటాడు. బిళ్ళారా వినండి, పాపము మనల్ని ఎప్పటికైనా పట్టుకుని, అది ఇక్కడ అంటాడు, అట్లు చేయని ఎడల పాపము మిమ్మలను పట్టుకొనును అంటాడు. సో ఇక్కడ ఉన్నటువంటి మన జీవితంలో వినండి, మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మనలను దేవుడు పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు.
నీ పవిత్రత, నీ యథార్థత 1000 తరముల వరకు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకి చెప్పండి. ఎన్ని తరముల వరకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు? 1000 తరముల వరకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మొట్టమొదటిగా మనిషిని పట్టుకునే మహాశక్తి ఏంటి చెప్పండి? పాపం. ఆజ్ఞాతిక్రమమే సకల దుర్నీతి. తర్వాత విశ్వాస మూలము కానిదేదో పాపమా. మూర్ఖుని యోచన పాపం. మేలు చేయ నెరిగియు అలాగూ చేయకనుండుట పాపం. ఈ పాపం మనుషులు ఏం చేస్తుందట? పట్టుకుని ఏం చేస్తుందట? బంధిస్తుంది. దానికి కాళ్ళు ఉన్నాయి కాబట్టి పాపం వల్ల ఏం చేస్తుందట? బెల్లారంగాలను అదే తరిమింది. వారిలో నెమ్మది లేదు, సమాధానము లేదు, వారికి ఏమాత్రం కుదురుట లేదు. పాపం చేసిన వాడు ఎవడికి కూడా మనసులో నెమ్మది ఉండదండి. మనసు నెమ్మది ఉండలేకుండా జీవిస్తారండి, నెమ్మది లేకుండా బతుకుతారండి. అందుకే పాపం తరుముద్దండి. ఒక దినాన పాపం పట్టుకుంటుందండి. ఒక దినాన ఆ పాపమే నీ మీద సాక్ష్యం పలుకుద్దండి. బిడ్లారా, తెలివి గలవారమై పాపమునకు దొరకకుండా ఉందముగాక. ఆమేన్ అంటలేదు, అందరూ అంటలేదు. వాడు నేను ఫ్రెండ్స్ అండి అని అన్నావా, ఏదో రోజున అదే మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంది. మన ఫ్రెండు పాపం అవ్వకూడదు. పాపాన్ని నుండి రక్షించిన యేసయ్య ఉండాలా, పవిత్రుడైన యేసయ్య ఉండాలా. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. రెండవది సాతాను పట్టుకుంటాడు. రెండవ మహాశక్తి ఏది చెప్పండి? సాతాను. సాతాను గడు మనల్ని పట్టుకుంటాడండి. ఎవరు పట్టుకోకపోయినా ఆడు మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాడు. చూద్దామా? తీయండి. లోకా శుభవార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. లూకా శుభవార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీని అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి ఏమని పిలిచాడు? రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి ఇడిపించదగదా అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరి కుమార్తె అంటే ఈవిడ? ఎక్కడ ఉందట? మందిరంలో. బాధ ఏంటి? నడుము వంగిపోయింది. ఎవరు వంగ తీసేశారు? సాతాను. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఒక దెయ్యం యేసుబాబుని నమ్ముకున్న బిడ్డను, దేవుని నమ్ముకున్న బిడ్డను, దేవుని మందిరానికి వస్తున్న బిడ్డను 18 సంవత్సరాల నుంచి ఒక దెయ్యం పట్టుకుని నడుము వంగ తీసేసిందట. నేను ఇప్పుడు దాకా అనుకున్నాను బయట వాళ్ళకే దెయ్యాలు పడతాయి, చర్చిలో వచ్చేళ్ళు దెయ్యాలు పట్టవనుకున్నాను. ఈ వాక్యం చెప్తుంది అసలు చర్చిలో వచ్చిన వాళ్ళనే ముందుగా ఏం చేద్దంట? లొంగేసేద్దట, వంగ తీసేద్దట. ఎన్ని సంవత్సరాల నుంచి లొంగ తీసేసిందంట? ఏమండి, ఎన్ని సంవత్సరాల నుండి అండి? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి నువ్వు చెక్ చేసుకో. నడుము వంగిపోయిన వాళ్ళు పైకి చూస్తారా, కిందకు చూస్తారా? కిందకు చూసే జంతువేది ఎప్పుడు తన జీవితంలో పైకి చూడదు. ఇంకో విషయం చెప్పనా, కష్టపడని జంతువు ఎప్పుడూ పైకి చూడని జంతువు ఒకటి ఉంది. చెప్పండి. పంది. పంది శరీరం దేనికి పెంచుద్ది అంటే ఎదటోళ్ళు తినడానికి పెంచుద్ది. అది ఏమాత్రం కష్టపడదు, తెలుసండి. ఫ్యాట్ ఎక్కువైపోద్దని. పందుకున్న ఫ్యాట్ మరి దేనికి లేదు. కొన్ని చాక్లెట్లు పంది కొవ్వుతోనే తయారవుతున్నాయి, కొన్ని సబ్బులు
పంది కొవ్వుతోనే తయారవుతున్నాయి. తెల్లగా వచ్చేస్తారు అన్న సబ్బు కూడా పంది కొవ్వే. కంగారు ఏం పడకు, నువ్వు రాసుకుంటా తింటలేదు కానీ ఏం చేస్తున్నావు, రాసుకుంటున్నావు, పంది కొవ్వు రాసుకొని వస్తున్నావు. ఓకే, దానికి నువ్వు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని ఏమి లేదు. ఇప్పుడు పంది కింద చూస్తుందా పైకి చూస్తుందా? జీవితంలో ఒక్కసారి పైకి చూస్తుంది. ఇప్పుడు చనిపోవాలనుకున్నప్పుడు మాత్రమే దాని కాళ్ళు సందుల్లో కర్ర పెట్టి పైకి లేపినప్పుడు అప్పుడు పైకి చూద్దట. ఆహా, ఇంత అందంగా ఉంటుందా పైన అనుకుంటుందంట. దేవుని మందిరంలో ఉండి దేవుని గుడికి వస్తున్నా, ఎన్ని సంవత్సరాలు సీనియర్గా రక్షించబడ్డావో నాకు తెలియదు, కానీ నిన్ను కూడా సాతాను వంగదీస్తే కనుక నడుము అనే మాటకు అర్థమేంటి చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో మనస్సు అని అర్థం. పేతురు అంటాడు, మీ నడుములనే మనస్సులను కట్టుకొనుడి అంటాడు. మనస్సు అనే దాన్ని సాతానుగాడు వంగదీసేస్తాడు. మనుషులు చెడిపోవడం గల కారణం ఏంటో చెప్పమంటారా? తిన్ననైన మార్గంలో నువ్వు వెళ్లకుండా నిన్ను చెడుదారి పట్టించేది నీ మనసే. మంచి మార్గంలో వెళుతున్న నిన్ను పాడు చేసేది మనసే. చాలామంది దేని మీద దాడి చేస్తారో చెప్పమంటారా? మనసు మీదే దాడి చేస్తారు. మనసు చెడుదైపోతే, మనసు చెడిపోతే నీ జీవితమే చెడిపోద్ది. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటే, ఇందాక మనం చదువు 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీ మనస్సు మరి ఏమవ్వాలన్నాడు ఆయన, నూతనం అవ్వాలన్నాడు. మనస్సు అండి సెంటర్ అండి. ఈ పక్కనేమో శరీరం ఉంటుంది. మొదట మనకు కనిపించేది శరీర భాగము, లోపల మనసు ఉంటుంది, తర్వాత ఆత్మ ఉంటుంది. మనసుకును అంటే శరీరానికి ఆత్మకు మధ్యలో అనుసంధానముగా పనిచేసేదే మనస్సు. ఈ మనస్సును పాడు చేసేది ఏదో చెప్పమంటారా? సాతానుగాడే పాడు చేస్తాడు. భర్త మనస్సుని సాతాను పాడు చేస్తాడు, భార్య మనస్సును సాతాను పాడు చేస్తుంది. భార్య మనసు సాతాను ఎప్పుడైతే పాడు చేస్తాడో కుటుంబాల్లో నెమ్మది ఉండదండి, ఇంటిలో సమాధానం ఉండదండి. భర్త మనసును ఎప్పుడైతే సాతాను పాడు చేశాడో వారి వైవాహిక జీవితంలో, వారి కుటుంబ జీవితంలో సమాధానం నెమ్మది ఉండదండి. అందుకే అంటాడు, ఈ మనస్సును మీరు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలంటాడు. వినండి బిడ్డారా, దేవుని మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను సాతానుగాడు శోధిస్తూనే ఉంటాడు. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను సాతానుగాడు లొంగదీస్తూనే ఉంటాడు. బయటోళ్ళ సంగతి పక్కన పెట్టండి, దేవుని మందిరంలోకి వచ్చిన వారినే వాడు లొంగదీస్తూ ఉంటాడు. అందుకనే చాలా సందర్భాల్లో దేవుని గుడిలోకి వచ్చి కూడా నువ్వు శోధనలు అనుభవిస్తున్నావంటే సాతానుగాడికి నిన్ను పట్టుకున్నాడు. సాతానుగాడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి చాలా భయంకరమైన విషయాలు మనం ఎదురవుతూ ఉంటాయి. నేను చెప్తాను, చదవండి, దయచేసి తీయండి. మొట్టమొదటిగా సాతానుగాడు పట్టుకుంటే మనుషులకు, విశ్వాసులకు ఏం కలుగుద్దో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నెంబర్ 1, 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచుండగా 15-18 ఏండ్ల నుండి. నెంబర్ 1, సాతాను చేసే నెంబర్ 1 పని ఏదో చెప్పమంటారా? విశ్వాసులను వాడు ఎవరినైతే పట్టుకుంటాడో పట్టుకున్న వాడిని వాడు చేసే మొట్టమొదటి పని బలహీనపరుస్తాడు. ఏంటి పాస్టర్ గారు బలహీనపరచడం అంటే ఏంటంటే అని మీరు నన్ను అడగచ్చు. పని చేద్దాం అనుకుంటావు కానీ చేయలేని స్థితి. ఈ పని మొదలెడదాం చేసేద్దాం అనుకుంటావు కానీ దాన్ని ముందుకు కొనసాగించలేని స్థితి. ఈ పని చేయడానికి నీకు బలం ఉండదు అనుకుంటావు కానీ బలము సరిపోని స్థితి. ఇంకొక ఆత్మీయ జీవితంలో మనం మాట్లాడుకోవాలంటే ప్రార్థన చేయాలనుకుంటావు కానీ చేయలేని పరిస్థితి. వాక్యము చదవాలనుకుంటావు కానీ చదవలేని పరిస్థితి. పరిచర్య చేయాలనుకుంటావు కానీ చేయనివ్వకుండా వాడు చేస్తాడు, నేను బలహీనపరుస్తాడు. దేవుని పని చేయాలన్నా, వాక్యము చదవాలన్నా, ఇంట్లో ప్రార్థన చేయాలన్నా, సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయాలన్నా, ఆ చేద్దాములే, వెళదాములే, ఇద్దాములే, దేవుని కొరకు చేద్దాములే అని నిన్ను దేనికి దానికే ఏసారికి ఆసారి నేనేం చేస్తూ ఉంటాడంటే వాడు బలహీనపరుస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో ఈ పని చేద్దాం, ఈ బెటర్మెంట్ చేద్దాం అని నువ్వు తలంచినప్పుడు నిన్ను చేయనివ్వకుండా బలహీనపరుస్తాడు. ఆత్మీయ జీవితంలో నేను అన్ని రకాలుగా బలహీనపరుస్తాడు. ఇద్దాం అనుకున్నప్పుడు దేవుడికి ఇద్దాంలే, ఎందుకులే, దేవుడికి ఏమి ఇద్దాంలే అని నేను బలహీనపరుస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఎందుకులే అని బలహీనపరుస్తాడు. అంటే ప్రతి దాంట్లో నీకు చెయ్యాలని ఆశ ఉంటుంది కానీ చేయనివ్వకుండా నిన్ను బలహీనపరుస్తాడు. ప్రార్థనకు త్వరగా వెళ్దాంలే, ఇక టైం ఉందిలే అని బలహీనపరుస్తాడు.
ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు ఎంత మంచిగా వాక్యం చదివేదానివి, ఒకప్పుడు నువ్వే కదా అన్నిట్లో ముందుండి దేవుని విషయంలో ముందుండేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయావు చెప్పంటావా? దేవుని మందిరములోనే నీ కుటుంబంలో నిన్ను దెయ్యం పట్టుకుంది, సాతాను పట్టుకుంది, అందుకే నిన్ను బలహీనపరుస్తుంది. దెయ్యం పట్టుకున్న వాళ్ళు సూచనడు చెప్పమంటారా? ప్రతి దాంట్లో మనల్ని ఏం చేస్తుంది? అది బలహీనపరుచు. చేద్దాం. దేవునికి స్తోత్రం. మా చర్చిలో కొంతమంది బలవంతుల్ని దేవుడు లేపాడు. హల్లెలూయా. వాళ్ళ బలం ఎవరంటే యేసయ్యే వాళ్ళ బలం. డబ్బు వారి బలము కాదు, ఏదో ఉందని వాళ్ళ బలము కాదు. నా దేవుని పనిని ముందుకొచ్చే ప్రతి బిడ్డ బలవంతులే దేవుని దృష్టిలో. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం తీయండి, అందరూ తీసి చదవాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిదియే దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు హెచ్చరించుచుండను. రెండవదిగా సాతానుగాడు చేసే పని పీడిస్తాడటండి. మొట్టమొదటి ఏం చేస్తాడు? వాడు బలహీనపరుస్తాడు. రెండవదిగా ఏం చేస్తాడు? పీడించడం అంటే ఏమిటండి? మీరు ఎప్పుడైనా చెరుకు రసం తాగారా? తాగే ఉంటారులేండి. చెరుకు రసం తీయడం ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారులేండి. చెరుకు రసం తీసేవాడు ఆ క్రషర్లో ఏం పెడతాడండి? చెరుకు గడలు పెడతాడండి. పెట్టిన తర్వాత ఆ చెరుకు గడలు ఏమైపోతూ ఉంటాయండి? పిప్పి అయిపోతూ ఉంటాయండి. పిప్పి అయిపోయిన తర్వాత అందులోంచి ఏమొస్తుందండి? సేమ్ ఎగ్జాక్ట్గా చెరుకు రసంలోంచి చెరుకు గడలో నుంచి చెరుకు రసాన్ని ఎలాగైతే తీయడానికి దాన్ని పిప్పి చేస్తాడో, అలాగే మనలను కూడా సాతానుగాడు మనలో ఉన్న ప్రతిదాన్ని బయటికి తీయడానికి వాడు ఏం చేస్తాడట? పీడిస్తాడు. పీడించడానికి ఉన్న మొదటి లక్షణం చెప్తున్నాను. చెయ్యి తీసుకుంటారు, బొగ్గ కింద పెడతారు, ఇలాగ ఉంటారు, అలాగే చూస్తూ ఉంటారు. వెనకాల నుంచి ఎవరో ఒకరు రావాలి, అమ్మా అయ్యా ఏం చేస్తున్నావు, ఏంటంటున్నావు, ఏం జరిగింది అని అంటారు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు వాడు మాయలో ఉన్నారు. ఎవడు మాయలో? ఎవరు పీడిస్తున్నారు వీళ్ళని చెప్పండి? ఏమి అర్థం కాదు. మన పెద్దోళ్ళు అంటారు కదా, అయ్యోమయం. అబ్బా ఇంకోసారి చెప్పండి. అయ్యోమయం అంటే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏం అర్థం కాదు. అలాగ చేతి కింద బొక్క కింద చెయ్యి పెట్టుకుని అలా చూస్తూ ఉంటారు. ఏం చెప్పాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, అలా చూస్తూ ఉండిపోతారు. ఇలాంటి వాళ్ళు అంటండి అలాగ అయోమయంలో శూన్యంలోకి చూస్తూ ఆఖరికి సాతానుగాడు అంటాడట, చచ్చిపోవచ్చు కదా. మెల్లగా మాట్లాడతాడట, చచ్చిపోవచ్చు కదా, ఎందుకు బతకడా. ఇది ఆలోచించి ఆకారం తీసుకునే నిర్ణయం ఏంటంటే చచ్చిపోతే బాగుండను. ప్రాణం ఇసుకుపోద్దంటండి వీళ్ళకి. ఇసుకుపోయి ఏం చేస్తారో చెప్పమంటారండి? ప్రాణం తీసేసుకోవాలనుకుంటారట. మీకు ఎప్పుడైనా ఎందుకు వచ్చినాయి అదొబ్బ చచ్చిపోతే బాగుండు అనిపించిందంటే నేను ఎవడు పీడిస్తున్నాడు? ఎవరు మాట్లాడతలేదు, అందరూ అదే బ్యాచ్ అనుకుంటా. గట్టిగా చెప్పండి. మీరే కాదండి, బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా గొప్ప యోధులు ఉన్నారు. మోషే గొప్పోడా కదా చెప్పండి? నాయకుడా కదా? అసలు మోషే లాంటి నాయకుడు ప్రపంచంలో ఇప్పుడు వరకు పుట్టలేదండి. అతను రోజు ఏం చేయడంటే, ప్రభువా చాలనైనా వీళ్ళు నేను మోసుకెళ్ళలేను, నా వల్ల కాదు, నా ప్రాణం విసిగిపోయింది, నన్ను ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. మోషే లాంటోడికి ఏమొచ్చిందంట? విసుగుదల వచ్చారు. చంపే ప్రభువా, ఇంక నా వల్ల కాదయ్యా, పళ్ళపోతున్నాను బాబు, వీళ్ళు మాట వింటలేదయ్యా, వీళ్ళు అస్సలు ఎవడు నా మీద వారానికి ఒకడు రోజుకొకడు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారయ్యా. నీళ్ళు లేదంటే అన్నం లేదంటాడు, అన్నం లేదంటే మాంసం లేదంటాడు, మాంసం లేదంటే అది లేదంటాడు, ఇది అంటాడు అది అంటాడు. ఏడు ప్రభు వీళ్ళతో చచ్చిపోతున్నాను ప్రభు, నన్ను చంపేనాయన, నేను ఒక్కడినే ఒంటిగా ఈ భారాన్ని నేను మోయలేను ప్రభు అంటే అంటాడు. సరేలే చూద్దాంలే అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన ఏలియా గారు
మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఇంక నా వల్ల కాదు నాయన, ఇది నేను తట్టుకోలేను నాయన, నా ప్రాణమును తీసి చూచుచున్నది ఒక స్త్రీ, నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, దెలీలా తొడ మీద పడుకుని అంటాడు, మాటి మాటికి విసిగించడం ద్వారా అంటాడు, ఇక నేను బతకడం అవసరం లేదయ్యా, నన్ను ఏం చేయమంటాడు, చంపేయమంటాడు. పీడించుట అని అంటే చచ్చిపోవడం అండి. చచ్చిపోవడానికి ప్రేరేపించుట. మనల్ని ఉన్న వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటాం, కానీ మన మనసు కానీ మన ఆలోచనలు కానీ అయోమయంగా ఉంటాయి, ఏమి చెయ్యాలో తెలియదు. ఒకవేళ దీంట్లో నువ్వు బాధపడుతుంటే మనకి ఎవరు పట్టినట్టు? సాతాను గడబట్టాడు. మూడవది, ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, వేళ అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురని దేవుడికి తెలియనని మీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు, ఆమె దాని ఫలములలో కొన్నింటిని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా వినండి ఇక్కడ చిన్న మాట. సాతాను పట్టిన వాళ్ళు మూడో పని ఏంటి చెప్పమంటారో? వాళ్ళు చేసే పని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. రెండవది పీడిస్తుంది. మూడవది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు బతికేటట్టు చేస్తుంది. దేవుడు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తిని తినమున నిశ్చయంగా మీరు ఏమవుతారన్నాడు? చస్తారన్నాడు. కానీ సాతానుగాడు ఏమంటున్నాడు? మీరు చావనే చావరు. ఇప్పుడు ఎవరి మాట వినాలి వీళ్ళు? ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట వినాలి వీళ్ళు? దేవుడు మాట వినాలా? ఈ బయట అపరిచితమైన వ్యక్తి మాట వినాలా? నిన్ను రక్షించిన సేవకుడు మాట వింటావా? మధ్యలో వచ్చిన మాటలను వింటావా? నేను మొదటి నుంచి నీకోసం ప్రార్థన చేసి, నీకోసం నేను రక్షణ ఇచ్చి, నీకు పెళ్లి చేసి, నీకు అన్నీ చేసి, నీకోసం నేను కన్నీరు కార్చి, నీకు దేవుని మందిరంలో నిలబెట్టి, కుటుంబాన్ని ఇచ్చి, మంచి సమాధానం ఇచ్చి, దేవుడిచ్చి అన్నీ ఇచ్చిన సేవకుని మాట వింటామా? మధ్యలో వచ్చి నేను మనసును పాడు చేసేవాడి లోకస్తుల మాటలు మనం వినాలా? ఎవరి మాటలు నీకు రుచిగా ఉన్నాయి? పాస్టర్ గారిని నిడితే నీ మాట నీకు రుచిగా ఉందా? పాస్టర్ గారు నీకేమైనా అన్యాయం చేశాడా? దేవుడు ఏమైనా ఆదాము అవ్వలకి ఏమైనా అన్యాయం చేశాడా? దేవుడు ఆదాము అవ్వలు సృష్టించకపోతే ఆదాము అవ్వలు ఎక్కడుంటారు? ఒకవేళ నీకు సువార్త నీ దగ్గరికి వచ్చి నేను రక్షించకుండా నువ్వు దేవుని మందిరంలో లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? ఏ తాగుబోతుగానో, ఏ తిరుగుబోతుగానో, లేకపోతే ఎక్కడెక్కడో మీరు తిరిగి ఉండేవారు కదా. నీ జీవితం ఎక్కడో కుక్క చింపిన విస్తరలాగా ఉండేది కదా. కనికరమ కలిగిన దేవుడు నేను రక్షించుకొని నీకు రక్షణ ఇచ్చి నిన్ను నిలబెట్టి తన మందిరంలో ఒక బిడ్డగా ఆయనే నిలబెట్టుకున్నాడు కదా. మరి ఆయన నిలబెట్టుకున్న ఆయన మాట మనం వినాలా? లోకస్తుల మాట వినాలా? ఎవరి మాట విన్నారు వీళ్ళు? గురించి కానీ సేవకుని గురించి కానీ చెడ్డగా మాట్లాడేవాడు ఎవడైనా ఎప్పుడైనా నీ గురించి ప్రార్థన చేశారా? నీ కోసం ఉపవాసం ఉన్నారా? నీ కోసం మోకాళ్ళు వేశారా? అయ్యా నా బిడ్డలు ప్రభువా కష్టంలో ఉన్నారయ్యా, ఆపదలో ఉన్నారయ్యా, తిండి లేకుండా ఉన్నారయ్యా, అనారోగ్యంతో ఉందయ్యా, స్వస్థపరిచైనా నీ సేవకుడే కదా ఉపవాసం ఉండి నీ కోసం ప్రార్థన చేశాడు. సేవకుడు కోసం చెడ్డగా మాట్లాడేవాడు ఎప్పుడైనా నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? డబ్బులు పెట్టినంత మాత్రాన సేవకుడు మాట తిరుగుబాటు చేస్తారా? డబ్బులు ఇచ్చినంత మాత్రాన సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఏమైంది ఆదామవులు? వినండి బిడ్డలారా, దేవుని ఆత్మ కాకుండా దురాత్మ మనలో ఉంటే, దెయ్యపు ఆత్మ మనలో ఉంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. తన ప్రేమలో, తన స్వరూపములో,
తన చిత్తములో దేవుడు వాళ్ళిద్దరిని చక్కగా ప్రేమించి చేసుకున్నాడు ఆదాము అవ్వల్ని. వాళ్ళు ఎవరి మాట వినాలి? ఒకవేళ సాతానుగాడు వచ్చాడు అనుకోండి, ఇది నిజమా అన్నాడు అనుకోండి, ఇది కరెక్ట్ కాదు వినండి, కరెక్ట్ కాదు అన్నాడు అనుకోండి, ఎవరి దగ్గరికి వచ్చాడు కానీ వీళ్ళు సత్యము తెలుసుకోవాలి కదా, నిజం తెలుసుకోవాలి కదా. ఎవరో ఏదో చెప్పారని చెప్పి నువ్వు నమ్మేసి నిజం తెలుసుకోకుండా ఎందుకు దేవునికి దూరం అయిపోతావు? ఎందుకు ప్రార్థన చేయకుండా ఉంటావు? ఎందుకు దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతావు? ఎందుకు తోటలో నుంచి దూరం అయిపోతావు? ఎందుకు పిచ్చి దానిలాగా అక్కడెక్కడ తిరుగుతావు? ఎవ్వరు నీ కోసం పట్టించుకోరే. వీళ్ళిద్దరు చేసిన పని ఏంటి చెప్పమంటారా? వాక్యానికి వ్యతిరేకంగా బతికారు వీళ్ళిద్దరు. తన చేతులతో చేసుకున్నాడు బిళ్ళారా, తన చేతులతో చేసుకున్నాడు. తన స్వరూపమందు తన పోలిక మందు దేవుడు వారిని చేస్తూ తను ఊపిరిచ్చాడు వాళ్ళకి. ఊపిరిచ్చినటువంటి ఆ ఇద్దరు ఏం చేయాలో చెప్పండవా? ఆ సైతానుగాడు ఎవడో మధ్యలో ఒకడు వచ్చాడు, చెప్పాడు, కొన్ని మాటలు చెప్పాడు. చిచ్చి, నా దేవుడు అలాంటి వాడు కాదు, నా సేవకుడు అలాంటి వాడు కాదు, నేను చూస్తూ ఉన్నాను మంచివాడే, అతనిలో నాకేం కనపడదు. దేవుని దగ్గరికి వచ్చాను, అయ్యా పలానా వాళ్ళు వచ్చి ఎలా చెప్తున్నారయ్యా అని చెప్పాలి, కానీ చెప్పలేదు. ఏమైపోయారు చెప్పమంటారా? శాశ్వత కాలం బతకవలసిన వారు తోటలోంచి బయటికి మరణానికి పాత్రులయ్యారు. దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నారు. ఇంకా బాధాకరమైన విషయం చెప్పమంటారా? కోపము, తాపము, మర్డరు, మానభంగాలు, పైనికమైన శాపాలు, పాపాలు అన్నీ వచ్చేసాయి. కృపగలిగిన దేవుడు, ప్రేమమయుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నాడేమో. వాళ్ళని చంపడం ఇష్టం లేక, వాళ్ళని నరకంలోకి పడేయడం ఇష్టం లేక తోటలో నుంచి బయటికి గండి ఆ పాపము నుండి విముక్తి చేయడానికి మరలా ఆయనే నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి వారి పాపము నిమిత్తము బలి అయిపోయి కలువరి శిలువలో రక్తము కార్చి ఆ రక్తములో పాప విమోచన ఇచ్చి నా యందు విశ్వాసం ఉంచితే మరలా నా దగ్గరకు వస్తావని మానవునికి దేవునికి యేసు రక్తము చేత సంధి చేశాడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం దేవుని మీద తిరుగుబాటు చేస్తావు? దేవుడు ఏం తప్పు చేశాడండి? తిరుగుబాటు తనము కలిగిన మనసు నీకు ఉందంటే నిన్ను ఎవరు పట్టుకున్నారు చెప్పండి? నువ్వు దెయ్యం పట్టుకున్నావు, దెయ్యంతో పట్టుకుని బాధపడుతున్నావు, దురాత్మ పట్టుకుంది. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దెయ్యం పట్టుకుంటే బలహీనపరుస్తాడు, దెయ్యం పట్టుకుంటే పీడిస్తాడు, దెయ్యం పట్టుకుంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేస్తాడు, జీవించేటట్టు చేస్తాడు. దేవుని మందిరంలోకి వచ్చింది మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కాదండి. వాళ్ళ సేవకులు దేవుడు ఎందుకు ఉంచాడు అనుకున్నాం? డాక్టర్ గారిని ఎందుకు ఉంచాడు చెప్పండి? ఎందుకు ఉంచాడు చెప్పండి? డాక్టర్ గారు, నువ్వు రోగంతో వచ్చావు, ఓకే అమ్మా, నువ్వు చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, నువ్వు కట్టిన చీర చాలా బాగుంది, మేకప్ ఎక్కడ వేయించుకున్నావు, చాలా బాగా ఉన్నావు, లిప్స్టిక్ ఎక్కడ రాసావు, సూపర్గా ఉంది, భలేగా ఉన్నావు అని చెప్పి వాడు నోటుకొచ్చినాయి 2 మందులు రాసి జగత్కి వెళ్ళామంటే వాడికి 1000 రూపాయలు ఇచ్చేస్తావా ఫీజు, లేకపోతే 1,00,000 రూపాయలు ఇస్తావా? అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? నీ మేకప్ కోసమా? నీ చీరల కోసమా? నీ బంగారం పోగొట్టడం కోసం ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఇంటికి వెళ్తామండి హాస్పిటల్కి, ఎవరో మాట్లాడడం లేదంటండి. ఎందుకు వెళ్తామండి? రోగమును బాగు చేయడానికి. వాడు రోగం గురించి కాకుండా దేని గురించి అయినా మాట్లాడితే డాక్టర్ గారు మంచోడు అంటారా? అలా పొగిడినందుకు 1,00,000 రూపాయలు అడిగి ఇచ్చి వచ్చేస్తామా? ఏమండి, 1,00,000 రూపాయలు ఇచ్చాడికి వచ్చేస్తామా? ఏం ట్రీట్ చేయాలి? అతను రోగానికి మందు ఇవ్వాలి, అప్పుడే కదా మంచి డాక్టర్ అంటాం. మరి గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను కూడా ఒక డాక్టర్ లాంటి వాడిని. యేసయ్యకి స్తోత్రం. ఒకరికి నెమ్మది ఉండకపోవచ్చు, ఒకరేమో స్వస్థత కావాల్సి వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళ హృదయంలో కుటుంబంలో సమస్యతో ఉండొచ్చు, ఒకళ్ళ భార్యాభర్తల మధ్య సమస్యలతో ఉండవచ్చు, ఒకళ్ళ అపార్థంలో బ్రతకవచ్చు, ఒకళ్ళు దేవునిలో దిగజారిపోయి ఉండొచ్చు, ప్రార్థనా జీవితం మానేసి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉండొచ్చు, దేవుని సన్నిధులు పెట్టి ఎక్కడెక్కడికో పారిపో. వీళ్ళందరికీ కలగలిపి దేవుని వాక్యం ఒక్కటే మందు ఇవ్వగలదు. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. అందుకే పాప రోగానికి మందు యేసు రక్తము ఒక్కటే, యేసు వాక్యం ఒక్కటే. మరి నా మీద కోపడితే నేనేం చేయను?
నీకు నచ్చినట్టు వాక్యం చెప్పడానికి నేనుంటే అది సంఘం అనిపించుకోదు, క్లబ్ అనిపించుకుంటుంది, పబ్ అనిపించుకుంటుంది. వాక్యం చెప్పినట్టు మనం నడిస్తే అది దేవుని మందిరం అనిపించుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము మనకు నచ్చినట్టుగా ఉండకూడదు, వాక్యమునకు నచ్చినట్టుగా మనము జీవించాలి. హల్లెలూయా. వాక్యము నచ్చినట్లుగా ఆదాము అవ్వలు జీవించడానికి ఇష్టపడక వాక్యం మీదే తిరుగుబాటు చేశారు, దేవుడి మీదే తిరుగుబాటు చేశారు. సరే, 3 చెప్పాను. 4 లూకా శుభవార్త 8వ అధ్యాయం 26 నుంచి 39 వచనాలు చూస్తే మతి లేని వాణిగా తిప్పుతుంది. చెప్పండి ఈ మాట. ఎలాగా? మతి లేని వాణిగా తిప్పుతుంది. 5వది ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం, వైరము కలగజేస్తాడు. 6వది 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం, భయపెడతాడు. 7వది మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం, ఫైనల్గా చంపేస్తాడు. నీళ్లలోనూ అగ్నిలోను దూచి వాళ్ళని చంపేస్తాడు. ఇది సాతానుగాడు పట్టుకుంటే జరిగే కార్యాలు. కాబట్టి సాతానుగాడి నుంచి విడిపించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు?